ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పార్లమెంటు భవన్లో ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల విస్తరణ, విద్యారంగ సంస్కరణలు, కొత్త పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరు, ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం వంటి అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ టూర్ కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు, అలాగే విభజన చట్టంలోని హామీల అమలు వంటి అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఈరోజు ఢిల్లీలో ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆయన కొద్దిసేపటి తర్వాత అంటే దాదాపు 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్ కు చేరుకుంటారు. పార్లమెంట్ లోనే ఇటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన ఇటు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అదేవిధంగా ఇటీవల దావోస్ పర్యటన, ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతోటి ఆయన చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉండడము, దానికి సంబంధించిన అంశము, విశాఖ డేటా సెంటర్ కు సంబంధించిన అంశం, ఇతర పలు అంశాలపైన కూడా ఆయన ఇటు కేంద్ర మంత్రులను కలిసి ఆయన విజ్ఞప్తులు చేయబోతున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇటు గత కొద్ది కాలంగా అంటే 4-5 రోజులుగా కూడా ఇటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించిన కేంద్ర హోంశాఖ అమిత్ షాతో కూడా ఆయన కలుస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే పార్లమెంట్ ఆవరణంలో అయితే అందరూ మినిస్టర్స్ ని కలిసేందుకు కొంత వీలవడము, అదే విధంగా ప్రధానిని సైతం ఆయన కలుస్తారన్న కొంత వార్తలు అయితే వినపడుతున్నాయి. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన లోక్సభకు బయలుదేరి వెళ్తారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు కూడా ఇటు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇటు ఎంపీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆయన ఇటు కేంద్ర మంత్రులకు విన్నవించాల్సిన అంశం, వీటన్నిటిపైన కూడా ఈరోజు కేంద్ర మంత్రులతోటి ఆయన చర్చిస్తారు. రైట్, థాంక్యూ గోపి.